హాయ్ అండి. ఇలా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ ప్లస్ తాడికాల పాశం చేస్తున్నా. చూడుర్రి, ఇగో డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని నెయ్యి పోసి మంచిగా అయితే వేయించుకుంటున్నా. అవన్నీ అయితే కొబ్బరి, పల్లీలు, కాజు, బాదం అవన్నీ అయితే వేయించుతున్నా. చూడండి, మంచిగా ఇట్లా పండు కలర్ వచ్చేదాకా, గోల్డ్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండి తీసుకొని ఆ పిండిని అయితే మంచిగా కలుపుకొని, ఇగో నేనైతే దేవుడికి అయితే ఫస్ట్ అయితే ఫ్లవర్స్ చేస్తున్నా. చూడండి, ఇగో ఫ్లవర్ ఎలా చేయాలంటే చూపించిన కదా, కొన్ని ఫ్లవర్సు, కొన్ని పువ్వులు, అట్లా తాడకలు అయితే మేమైతే ఇట్లా చేసుకుంటాము. తాడకలు చేసి బియ్య పిండిలో అయితే వేసిన, ఆరిపోయేటట్టుగా ఆరాలి కదా, కొంచెం అయితే ఆరాలని అట్లా వేసిన. కొన్ని నీళ్ళు పెట్టిన, భగవానికి సగం నీళ్ళు పెట్టి కిలోన్నర బెల్లం వేసుకొని, ఆ బెల్లం మసిలినాక మనం చేసుకున్న ఉండ్రాలు, తాడికలు, ఆ పువ్వులు కూడా వేసిన కదా నేనైతే, ఆ పువ్వుల్ని కూడా మంచిగా విడివిడిగా వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వేసినాం అనుకోండి అవి అతుక్కపోతే ఉండగడతాయి కదా, అందుకే ఉండగట్టకుండా ఉండాలంటే ఇట్లా విడివిడిగా వేసుకొని మంచిగా ఇట్లా మసిలేదాకా, అవి ఉడికేదాకా ఉడికించుకోవాలి. తాడకలు ఉండ్రాళ్ళు అయితే మంచిగా అట్లా ఉడికిన తర్వాత ఇందాక మనం పనులు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ అయితే నెయ్యితో సహా అందులో వేసుకోవాలి. చూడండి, మసలే దాంట్లో వేసిన. ఇందాక బియ్యపిండి అయితే కలిపిన కదా, ఆ బియ్యపిండి అయితే చూపించిన కదా, ఆ బియ్యపిండిని అయితే ఇప్పుడు ఇట్లా ఉండగట్టకుండా పొయ్యి అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మన ఉండ్రాళ్ళ పాశం, తాడకల పాశం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీ వినాయకునికి ఇష్టమైన తాడకల పాశం.